ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు పోలేదో తెలుసా? అవిశ్వాసమును బట్టి పోలేదని రాశాడు. నువ్వెందుకు చింతపడుతున్నావు అంటాడు. చింతపడక ఏం చేయమంటావు నాయన? అప్పులు పరిస్థితులు అనుకునే జరగట్లేదు, అనుకోని నెత్తిన పడుతున్నాయి. చింతపడక ఏం చేయమంటావు ప్రభా? దిగులు పడకపోతే ఏం చేయమంటావు అన్నావు అనుకో, చింత యావత్తు నా మీద ఏమన్నాగా. నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావో పడేస్తావు, ఉడికి తెలుసు. రాయిరా, అవిశ్వాస లెక్కలో రాయి. నేను చెప్పేది వాక్యమా కాదా? ఆయన ఏం చెప్పాడు? నా మీద వేయి అన్నాడు. వేసి నువ్వు నిన్న ఎట్ట ఉండమన్నా టయానికి తిని టయాన్ని నిద్రకు నేను చూసుకుంటాను. నమ్మకం ఉందిగా, నీకు విశ్వాసం ఉందిగా, ఎప్పుడు నీకు ఏది అందాలో నేను చూసుకుంటా, ఏ సమస్యను ఎప్పుడు డీల్ చేయాలో నేను చూసుకుంటా. నీ మీదకి వచ్చిన నిందలు నేను పూదండలుగా మారుస్తా, నీ కన్నీటిని నేను తుడుస్తా. నీకు జాబు లేదా నేను ఇస్తా, తప్పకుండా నీకు అందిద్ది. అది కాకపోతే దాని తాత లాంటిదా ఇంకో దాన్ని ఇస్తా. అసలు నువ్వు జాబ్ కోసం ఏడుస్తున్నావు, నీకు 10 మందికి జాబులు ఇచ్చే స్థాయి నేను నీకు ఇస్తా. విశ్వాసం ఉందా? ఉంచితే ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కలవర పడుతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగే ఆందోళన పడుతున్నావు? ఎందుకు నువ్వు సంతోషరహితమైన బతుకుతున్నావు? నాకు నచ్చలా. ఇవన్నిటిని బట్టి చూస్తే నువ్వు విశ్వాసంగా కనపడట్లా నాకు. నీకంటే అన్ని జనులే నయం అనిపిస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పుకుని వాళ్ళన్న కాస్త నెమ్మదిగా ఉంటున్నారు. ఇంత శక్తిగల దేవుణ్ణి, అసాధ్యమన్నది లేని వాడిని, నన్ను ఎరుగుండి, నన్ను కలిగి ఉండి, నా ప్రేమను తెలుసుకోనుండి, నా సిలువను ఎరుగుండి, ఇంత చేసిన వాడిని ఎరుగుండి కూడా దిగులు ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఆందోళన పడుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? మరి ఇంట్లో మనిషి కన్ను మూస్తే దిగులు పడకేం? చచ్చిపోయినా నేను బతికిచ్చి మళ్ళీ కలుపుతానని చెప్పాగా నీకు. చెప్పావులే, మళ్ళీ కలుపుతావో లేదో అని అంటే అవిశ్వాసవి. చనిపోయిన వ్యక్తులను సైతం తిరిగి నీకు ఇవ్వగలనని నేను చెప్పున్నాను కదా. నువ్వు ఎందుకు ఆ విషయంలో దిగులు పడుతున్నావు? నిశ్చయంగా నీవు కోల్పోయినా వారిని మరలా నేను నీకు కలుపుతా, ఇది నిశ్చయం అని దేవుడు చెప్తున్నప్పుడు అది నమ్మకపోతే అవిశ్వాసమేగా. ఇప్పుడు ఇక దేని బట్టి దిగులు పడదాని చెప్పండి? మనం దిగులు పట్టడానికి, చింత పట్టడానికి, కృంగిపోవటానికి, తిండి మానుకోవటానికి, నిద్ర మానుకోవటానికి, ఆలోచించటానికి లాజిక్ ఉందా? కలవరంలో బతకడానికి లాజిక్ ఉందా? అవిశ్వాసివా నువ్వు? ఆయన ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును గూర్చేననో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రమును గూర్చేననో విచారింపవద్దు. అన్య జనులు వీటి గురించి విచారిస్తారు. అన్య జనులు అంటే ఎవరు? విశ్వాసము లేని వారు, అవిశ్వాసులు. అన్య జనులు అన్నకాడ బ్రాకెట్ పెట్టి చిన్న లెటర్స్ రాసుకో బైబిల్లోనే, అవిశ్వాసులు. అవిశ్వాసులు వీటి గురించి ఆలోచిస్తారు, దిగులు పడతారు ఈ లోక జీవితానికి సంబంధించి. నువ్వు విశ్వాసివిగా, నేను ఉన్నానని నమ్మావుగా, నా మీద అనుకున్నావుగా, నాకు ప్రార్థన చేసావుగా, వదిలే. ఎందుకు నీ ముందుకు ఏది రాదో నేను చూస్తా. నీ లైఫ్ ఎలా సెటిల్ అవ్వదో నేను చూస్తా. నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళవో నేను చూస్తా. నువ్వు ఎందుకు వర్ధిల్లవో నేను చూస్తా. నీ పరిస్థితులు ఎందుకు మారవో నేను చూస్తా. నా మీద విశ్వాసం ఉంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ మీదే అనుకున్నా, నీ మీదే పాటలు పాడటం, షో చేయటం కాదు. నిజంగా అనుకోవాలి, నిజంగా ఆధారపడాలి. అది విశ్వాసం. మామూలుగా చెబితే మనకి ఎక్కదని ఆజ్ఞా రూపంగా రాసి పెట్టాడు.